దావీదు పరాక్రమము కలిగిన వాడు, దావీదు గొప్ప బలము కలిగినటువంటి వాడు, దావీదు దేవుని సన్నిధి కలిగినటువంటి వాడు, దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే మనసు కలిగిన వాడు, దావీదునకు దేవుని కృప నిత్యము తోడయ్యుంది. అలాంటి దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధి అతనికి దూరం అయిపోయిందో పిచ్చివాడిగా మారిపోయాడు. ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా దేవుని సన్నిధికి దూరం అయిపోతే పిచ్చివాడి వలె బ్రతకవలసిందే. మన గౌరవించే వాళ్ళు ఎవరు ఉండరు, మన ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. మనం పిచ్చివాళ్ళుగా మారిపోవలసిందే. అందుకే దేవుని సన్నిధిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఏ పరిస్థితులు ఎలా వచ్చినా నీ పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు, నీ పరిస్థితుల మధ్య నువ్వు పడిన గుంటల నుంచి పైకి లేపగలిగిన వాడు దేవుడు. ఆయన పరాక్రమం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధి నువ్వు దూరం చేసుకుంటే, ఆ పరాక్రమం కలిగిన దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే, ఇదిగో దావీదు పిచ్చివాడి వలె మారిపోయాడు, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు.